ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు అలేఖ్య. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్టేక్ హోల్డర్స్ అంటే స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వాములైనటువంటి పారిశుద్ధ కార్మికులతోటి ముఖాముఖి, అనంతరం వారికి సన్మాన కార్యక్రమం. మొదటిగా చెన్నమ్మ గారు. వీరు మైదుకూరు మున్సిపాలిటీ నందు గత 6 సంవత్సరాల నుండి వినాయక నగర్ సచివాలయం నందు పారిశుద్ధ కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. విధుల పట్ల నిబద్ధతతో ఉన్నత అధికారుల యొక్క ఆజ్ఞలను ఎప్పటికప్పుడు పాటిస్తూ అత్యవసర సందర్భాల్లో కోవిడ్ వంటి మహమ్మారి ప్రబలించే సందర్భాల్లో సైతం సమాజ శ్రేయస్సును కోరి తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. మైదుకూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో తన వంతు బాధ్యతను నిర్వర్తించారు చెన్నమ్మ గారు. వారికి ఇప్పుడు మన అందరి ముందు ఘనంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద సన్మాన కార్యక్రమం జరుగుతుంది. వీరే స్వచ్ఛాంధ్ర భాగస్వాములు కనుక గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాల్సిన అవసరత ఉందని తెలియజేస్తున్నాను. తర్వాత త్రినాథ్ గారు, పంచాయతీ కార్యదర్శి, అనకాపల్లి. త్రినాథ్ గారు, అనకాపల్లి జిల్లా త్రినాథ్ గారు, పంచాయతీ కార్యదర్శి, అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పరిధిలోని పంచాయతీ సెక్రటరీ, తగరంపూడి పంచాయతీ నందు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వీరు గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారమైనటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ క్లీన్ అండ్ గ్రీన్ గ్రామ పంచాయతీ అవార్డును అందుకున్నారు. తర్వాత అమ్ములమ్మ గారు. వీరు మైదుకూరు మున్సిపాలిటీ నందు గత 2 సంవత్సరాలుగా నంద్యాల రోడ్డు సచివాలయ పరిధిలో పారిశుద్ధ్య కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. తన ఇంటిని శుభ్రపరిచిన విధంగానే పరిసరాలను శుభ్రపరుస్తూ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్థానికులు అభినందిస్తున్నారు. ఈ విధంగానే రోజువారీ తన విధులలో భాగంగా రోడ్డును శుభ్రపరుస్తూ విధుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారు. మైదుకూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో తన వంతు బాధ్యతను నిర్వహించిన అమ్ములమ్మకి ఈ సందర్భంగా మనము ఘనంగా అభినందనలు తెలుపుదాం చప్పట్ల ద్వారా.